ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ జగన్ ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు వాటిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు. రమేష్ కుమార్ను ఎన్నికల కమిషనర్గా కొనసాగించాలని హైకోర్టు గతంలోనే ఆదేశించిన ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్ళింది. ఇదే సమయంలో హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ కోర్టు ధిక్కార పిటిషన్ కూడా దాఖలు చేశారు. గవర్నర్ను కలవాలని కూడా సూచించారు. ఈ మేరకు రమేష్ కుమార్ గవర్నర్ కలిసి వినతి పత్రం ఇచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన గవర్నర్ హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలంటూ రమేష్ కుమార్ను తిరిగి ఎన్నికల కమిషనర్గా నియమించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించారు కూడా. మరి గవర్నర్ ఆదేశాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? వెంటనే గవర్నర్ సూచనలను అమలు చేస్తుందా, లేక గవర్నర్తో ముఖ్యమంత్రి సమావేశమై దీనిపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు సమయం కోరతారా? ఇక ఇదే ఇష్యూపై ఈనాటి స్పెషల్ డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా డిస్కషన్లో జాయిన్ అయ్యారు వేల్పూరి శ్రీనివాస్ గారు, బీజేపీ నేత, ఉమేష్ చంద్ర గారు, ప్రముఖ న్యాయవాది, మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు. ఇక జ్యోతుల్ నెహ్రూ గారు, టీడీపీ నేత, మాజీ మంత్రి, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. బొలిశెట్టి సత్యనారాయణ గారు, జనసేన నేత, జనరల్ సెక్రటరీ, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ఇక డి సూర్యనారాయణరాజు గారు, మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ నేత కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి ఆల్ ఆఫ్ యూ. ముందుగా ఉమేష్ చంద్ర గారు వెర్షన్ తీసుకుంటే ప్రయత్నిస్తాం, ఎందుకంటే ఇందులో టెక్నికల్ ఇష్యూస్ ఏ రకంగా ఉన్నాయో కోర్టుకి సంబంధించి, ఎందుకంటే పలుమార్లు వైసీపీ అధికార పార్టీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. నిమ్మగడ్డ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పకనే వాళ్ళు చెబుతున్న అంశాలన్నీ మనకు తెలుస్తున్నాయి. ఈ అంశంలో ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి? గవర్నర్ కోర్టులో బంతి ఉంది. గవర్నర్ ఏ రకంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పి ఇప్పటివరకు కూడా అందరూ వెయిట్ చేశారు. గవర్నర్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని కొనసాగించాలని చెప్పి కోరారు. ఉమేష్ చంద్ర గారు ఏం చెప్తారు మీరు? అసలు ఏం జరుగుతుంది? ఒక ఈసీ మీద రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని నెలలుగా జరుగుతున్న అంశాలన్నీ చూస్తే ఎట్టి పరిస్థితుల్లోని కూడా రమేష్ కుమార్కి ఇక ఈసీగా ఆంధ్రప్రదేశ్లో ఉండరేమో అని అనిపించే పరిస్థితి. కానీ కోర్టులు పలుమార్లు ప్రభుత్వానికి నెగిటివ్గానే వాళ్ళు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. గవర్నర్ని కూడా కలాలని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో గవర్నర్ ఈయన్ని కొనసాగించాలని చెప్తున్నారు. అంటే ఇందులో ఇంకా ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నాయా ప్రభుత్వం ముందుకు వెళ్ళడానికి? లేవు వర్మ గారు. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ది కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది హైకోర్ట్స్ కానీ సుప్రీంకోర్టు కానీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ది కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో వాటి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఏదైనా ఒక చర్య జరిగినప్పుడు ఆ చర్య రాజ్యాంగబద్ధంగా జరిగిందా లేదా అని చూడటమే వాటి యొక్క రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇప్పుడు ఈ కేసులో వచ్చేసరికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి అపాయింట్మెంట్ 243K కింద 5 years పాటు ఒక జీవో ఇచ్చి 2016లో చేయడం జరిగింది. సో దాని పరంగా ఈ 2021 వరకు ఈ జీవో అమల్లో ఉంటుంది. దాని తగ్గట్టే మన అపాయింట్మెంట్ కూడా జరిగింది. ఇక్కడ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే, 2016లో ఇచ్చిన జీవో 2021 వరకు ఉన్నప్పుడు 5 years ఉన్నప్పుడు ఈ మధ్యలోనే తన టెన్యూర్ తగ్గించేసి టెన్యూర్ని మనకి ఎబ్రిజ్ చేయటం అంటాం, టెన్యూర్ని ఎబ్రిజ్ చేసి ఆయన 3 yearsలోనే ఆయన ఆఫీస్ నుంచి పంపించడం అనేది ఎంతవరకు రాజ్యాంగబద్ధం అనేది దట్ వాజ్ ది ప్రైమరీ ఛాలెంజ్ బిఫోర్ ది కోర్ట్ ఆఫ్ లా. దట్ ఈస్ ది ఇంప్యూన్డ్ ఛాలెంజ్ బిఫోర్ ది కోర్ట్ ఆఫ్ లా. అప్పుడు ఆ పర్టికులర్ కేసులో ఏం చెప్పిందంటే, రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఆయన రిట్ పిటిషన్ వేసినప్పుడు క్లియర్గా దానిలో డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో, అలానే ఆర్డినెన్స్ తర్వాత ఏదైతే ప్రోమల్గేట్ చేశారో, లేదా ఏదైతే మీరు పర్టికులర్ జీవో ఏదైతే మీరు ఆ తర్వాత ఇచ్చారో మన కనకరాజు గారు అనుకుంటే ఆయన అపాయింట్ చేస్తూ, ఇది ఇట్స్ నాట్ ఇన్ ద రైట్ స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, లెటర్ ఆర్ స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. అలానే దాన్ని సాటిస్ఫైడ్ చేయడం జరిగింది. అంటే హైకోర్టు categorical terms it has clearly observed that the decision taken by the government by removing the concerned state election commissioner and thereby appointing the new election commissioner Kanakaraju garu is in violation of the constitutional norms అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ముందుగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ద క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ హియర్ ఇస్, ఎందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ వై దే షుడ్ రిమైన్ ఇండిపెండెంట్ అనేది ఫస్ట్ పాయింట్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అనేది ఇస్ పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ యాజ్ హెల్డ్ బై ది హానరబుల్ సుప్రీం కోర్ట్ ఇన్ ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ్ కేసు. ఎప్పుడైతే కేశవానంద భారతిలో మనం ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి డిఫైన్ చేసుకున్నాము, అఫ్ కోర్స్ ఇట్స్ అన్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ. బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇట్స్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్, కానీ దానికి ఆల్రెడీ లీగల్ శాంక్టిటీ వచ్చింది. సబ్సిక్వెంట్లీ ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ కేసులో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఇస్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్పడం జరిగింది. సో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరగాలంటే ఖచ్చితంగా 100% ఆ పర్టికులర్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇండిపెండెంట్గా ఉండాలి. ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఇండియాలో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది ఎవరు? లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి కానీ, పార్లమెంట్కి కానీ, రాజ్యసభకు కానీ, లోక్సభకు కానీ, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కానీ, అలానే వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కానీ చేస్తుంది మనకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ అండ్ 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. అలానే ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసరికి ఏంటి, 73rd 74th అమెండ్మెంట్ ద్వారా మనం పంచాయతీస్ మున్సిపాలిటీస్ మనం ఇన్కార్పొరేట్ చేసుకొని వారి డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ద్వారా వాటికి మన అధికారం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆ తర్వాత
243K ద్వారా మనం ఒక అమెండ్మెంట్ చేసుకుని రాజ్యాంగానికి, దాని ద్వారా మనం స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి ఆ పదవి ఆ పర్టికులర్ అధికారం ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన ప్రైమరీ పాయింట్ ఏంటంటే, ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అనేవి గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కనుక ఉంటే, అంటే ద డిస్పెన్సేషన్ ఆఫ్ ది డే, ఇఫ్ ఇట్ ఇంటర్ఫియర్స్ విత్ ది ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ ఆఫ్ ది స్టేట్ ఎలక్షన్ కమిషనర్, హౌ కెన్ యూ ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అనేది ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ వస్తుంది మనకి. ఆ క్వశ్చన్ అరైజ్ అయింది. సబ్సిక్వెంట్లీ వెదర్ ది డెసిషన్ టేకెన్ బై ది గవర్నమెంట్ ఈజ్ ఇన్ కంప్లైన్స్ విత్ ది కాన్స్టిట్యూషనల్ నార్మ్స్ ఆర్ నాట్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆర్ నాట్, అది కాదు అని చెప్పి క్లియర్గా మల్టిపుల్ టైమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హైకోర్టును అప్రోచ్ అయ్యారు. హైకోర్టు క్లియర్గా చెప్పింది, రిట్ పిటిషన్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కూడా దాని సబ్సిక్వెంట్గా వచ్చాయి. అన్నింటినీ హానరబుల్ హైకోర్ట్ హ్యాస్ టేకెన్ ఆన్ బోర్డ్ అండ్ దానిలో క్లియర్గా ఇన్ కేటగారికల్ టర్మ్స్ కంక్లూజన్లో క్లియర్గా మీరు తీసుకున్న డెసిషన్ ఈజ్ వైలేటివ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని ఎందుకో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ డెసిషన్ సెటిసైడ్ చేయడం. అగెయిన్స్ట్ దిస్ ఆర్డర్ ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ ఎ రైట్ టు అపీల్. యూ హ్యావ్ అపీల్డ్ ఇట్ బిఫోర్ ది హానరబుల్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? సుప్రీం కోర్ట్ did not overturn or did not reverse the judgment. Supreme Court did not even grant a interim relief that you have sought. సో ఇంటరిమ్ రిలీఫ్ కూడా సుప్రీంకోర్టు ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటి? సుప్రీంకోర్టు డి నాట్ వాంట్ టు ఇంటర్వ్యూన్ ఇన్ ద పర్టికులర్ మ్యాటర్ అనమాట. సో ఆబ్వియస్గా అప్పుడు మళ్ళీ ఆయన హైకోర్టుకు వచ్చి ఆయన ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ వేసుకోవడం జరిగింది. ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ధిక్కార చర్య. ఏదైతే కోర్టు ఒక డెసిషన్ ఇస్తుందో ఆ డెసిషన్ ఇంప్లిమెంట్ చేయనప్పుడు కోర్టు ఆబ్వియస్గా దానికి అగ్రీ అయిన పార్టీస్ సో కోర్టుని అప్రోచ్ చేయి మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతారు. ఇదంతా తీసుకొని పోయి ఆయన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గవర్నర్ గారికి ఎందుకు రిప్రజెంటేషన్ ఇచ్చామంటే, ది ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అనేది గవర్నమెంట్ వస్తారు. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ వచ్చేసి చీఫ్ మినిస్టర్ వస్తారు, కానీ ఎగ్జిక్యూటివ్ హెడ్ వచ్చేసి గవర్నర్ వస్తారు. గవర్నర్ది కూడా ఒక రాజ్యాంగబద్ధమైన పదవి, ఒక రాజ్యాంగబద్ధమైన ఇన్స్టిట్యూషన్ అయిన ఒక జుడిషియరీ మల్టిపుల్ టైమ్స్ రీట్రైట్ చేసినప్పుడు కూడా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయనప్పుడు ఆయన ఖచ్చితంగా వెళ్ళి ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దాని మీద ఈ రోజు గవర్నర్ గారు రెస్పాండ్ అవుతూ హానరబుల్ హైకోర్టు ఏదైతే డెసిషన్ ఇచ్చిందో ఆ డెసిషన్ ఇన్ కంప్లైన్స్ విత్ ది కాన్స్టిట్యూషనల్ నార్మ్స్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని డైరెక్ట్ చేయడం జరిగింది ఈ రోజు. అది రైట్. మిగతా పార్టీల వెర్షన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం అండి. జ్యోతుల్ నెహ్రూ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నెహ్రూ గారు నమస్కారం. వరుణ్ గారు నమస్కారం. ఏంటి గత కొన్ని నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం, ఈసీ అంశం నిమ్మగడ్డవి చాలా ట్విస్టులు తిరిగి ఫైనల్గా గవర్నర్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. గవర్నర్ గారు ఆయన్ని కొనసాగించాలని ప్రభుత్వానికి సూచన కూడా చేసింది. మీరు కూడా అదే కోరుకున్నారు. హ్యాపీయా ఇప్పుడు? ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని కాదు, ఒక వ్యవస్థ, ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ మీద ప్రభుత్వం గుత్తాధిపత్యం చేయడానికి ఏ రకంగా ప్రయత్నం చేసింది అన్నదానికి నిదర్శనమే ఈవేళ ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా. ఓకే. ఇక్కడ పరిస్థితిని మనం చూసుకున్నట్టయితే ముందు హైకోర్టు చాలా క్లియర్గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే హైకోర్టు ఇష్యూని కాదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు కూడా ఇంటర్మార్డర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి స్టే ఇవ్వకుండా ఇది చేయడం జరిగింది. ఇప్పుడు ప్లేడర్ గారు చెప్పినట్టుగా ఏదైతే న్యాయవాది ఆయన చెప్పారో, ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని మనం చూసినట్టయితే ఇక్కడ కావాలి అని చెప్పి ఒక వ్యవస్థని నిర్మూలన చేయడం కోసం ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం చెప్పక తప్పదు. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క ఒక మూర్ఖపు ఆలోచనతో ఇవాళ ఇక్కడ ఒక వ్యవస్థనే చిన్నబుచ్చి స్వతంత్ర వ్యవస్థ మీద నా పెత్తనం ఉందని చెప్పి రాష్ట్ర ప్రజానీకానికి చెప్పి రేపు జరగబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో ఏదైనా నేను చెయ్యగలను అనేటటువంటి ఒక విధానానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఈ పరిస్థితిగా భావించాల్సి వస్తున్నటువంటి సందర్భం. నెహ్రూ గారు ఎందుకండి నెహ్రూ గారు ఎందుకు వైసీపీ ప్రభుత్వం ఇంత మొండి పట్టు పడుతుంది నిమ్మగడ్డ విషయంలోని? అంటే నిజంగా ఆయనకి మీ పార్టీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఇప్పుడు మా పార్టీ 37 సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి రాజకీయ పార్టీ. మా పార్టీలో ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లతో కలిసి మేము అటు అధికారంలోని ఇటు ప్రతిపక్షంలోని కూడా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రకమైనటువంటి సత్సంబంధాలే తెప్పించి మాకు ఆయనకి ఏం బంధుత్వాలు కానీ చుట్టరికాలు కానీ ఏమీ లేవు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటటువంటి వ్యక్తి
ఆయన ఒక ఉత్తమ ఆఫీసర్గా గుర్తించబట్టే ఆనాటి గవర్నర్ గారు ఆయన్ని ఎస్ఈసీగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరు రాష్ట్ర ప్రభుత్వం ఆయన రికమెండ్ చేయాలా? ఇక్కడ గుర్తించుకోవాల్సింది వర్మ గారు. ఆ రోజు ఎలక్షన్ కమిషనర్గా గుర్తించినటువంటి పరిస్థితి గవర్నర్కి ఆయనతో ఉన్నటువంటి అనుభవం ద్వారా, సన్నిహితం ద్వారా ఆయనైతే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడనేటటువంటి ఒక నమ్మకంతో ఆ రోజు నిర్ణయించినటువంటి వ్యక్తి. అదే రకంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూసుకున్నట్టయితే ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్గా ఈ రాష్ట్రంలోనే పేరున్నటువంటి వ్యక్తి, ఒక నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి. అయినా నా అనుభవంలో నేను చెప్తున్నటువంటి ఇది ఏదో ఒక రాజకీయ పార్టీ గాను ఒక వ్యక్తిని పైకి ఎత్తితే మాకు వచ్చేటేమీ లేదు. ఇకపోతే మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా ఎక్కడ పక్షపాత ధోరణి వహించినటువంటి పరిస్థితి లేదే. ఇంకా ఓ రకంగా చూసుకుంటే ఒకంత అధికార పార్టీకే కొమ్ము కాసినట్టుగా కనపడేటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఒక స్వతంత్ర వ్యవస్థగా ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ మీద ఉన్నటువంటి గౌరవంతో ఆ రోజు మేము ఎక్కడ కూడా మాట్లాడకుండా ఫైట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ నేను మన టీవీలోనే స్క్రోలింగ్ చూశాను. ఇప్పుడు అసలు ఈయనకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పేసి ఆ సమస్య ఏమన్నా ఉత్పన్నం కావాల్సినటువంటి సమస్య ఉందా అండి? దాని వెనకాల మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇచ్చాడా అని చెప్పి కొట్టేశాడు. ఇక దేనికైనా సరే రింగు బొంగారం చెప్పినట్టుగా వీళ్ళు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు మీద ఒక బొట్టెట్టు వదిలేయడమే పరిస్థితిగా కనపడుతుంది ఈ వైసీపీ. రైట్ నెహ్రూ గారు 1 minute అండి. ఇక వైసీపీ వెర్షన్ కూడా తీసుకుందాం, అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ వర్మ గారి ఇక్కడ ఒక 1 minute ప్లీజ్. ఇక్కడ మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఒక అనవసర మానవుని ప్రెస్టేజ్కి పోయి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈ విషయంలో ఒక రాజ్యాంగ వ్యవస్థ మీద, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ మీద కక్ష సాధింపు చర్యగా వెళ్ళినటువంటి పరిస్థితి. వీళ్ళు రాష్ట్రంలో తీసుకున్నటువంటి చర్య చర్యతో సరిపెట్టుకోకుండా హైకోర్టు కాదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ ఇవాళకి కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ డబ్బులన్నీ కూడా ఇవి రాష్ట్ర ప్రజల డబ్బులు. ఇక్కడ ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, నెహ్రూ గారు ఓకే, రాష్ట్ర ప్రజల కష్టార్జితంతో డబ్బులు నెహ్రూ గారు మీరు చెప్పిన అంశాలన్నీ కూడా కొద్దిసేపు కరెక్టే అని అనుకుందాం. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమారు అవలంబించిన తీరు ఏదైతే ఉందో, వినండి సార్, తీరు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అనుమానాలు ప్రజల్లో వ్యక్తమయ్యే విధంగా ఆయన ప్రవర్తన కూడా ఉంది. సీక్రెట్లుగా వెళ్ళి లాడ్జుల్లోకి వెళ్ళడాలు, చంద్రబాబు నాయుడికి ఎవరు రైటు లెఫ్ట్ అనుకుంటున్నారో అలాంటి వాళ్ళతోటి ఈయన మీటింగ్లు పెట్టుకోవడం, ఇలాంటి అంశాలు ఉంటే సామాన్యంగా డౌట్ రాదండి? ఈయన ప్రతిపక్షానికి ఏమైనా మొగ్గు చూపిస్తారేమో, అధికార పక్షంలో మనమేమి కూడా చేసుకోలేని పరిస్థితి అనే అంశం రాదంటారా? మీరు అన్నది కరెక్టే. ఇక్కడ సీక్రెట్ గా కలిసినటువంటి పరిస్థితి ఏమీ లేదే. బహిరంగంగా కలిసి పరిశీలించి పరిశోధించి ఏమన్నా బహిర్గతం చేశారా? వీళ్ళు బహిరంగ ప్రదేశంలో ఒక పబ్లిక్ ఒక రెస్టారెంట్ లో కలిసినటువంటి పరిస్థితి. కరోనా టైంలో రెస్టారెంట్ లో కలుస్తారండి? కరోనా టైంలో హోటల్ అన్ని క్లోజ్ అయినాయి, రెస్టారెంట్లు అన్ని క్లోజ్ అయినాయి. అక్కడ కలవాల్సినంత అవసరం ఏమొచ్చిందంటారు? అసలు అలా కాదు. ఆ కరోనా టైం కాబట్టి అక్కడ నేను ఉన్నాను అని చెప్పేసి సుజనా చౌదరి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక లెఫ్ట్ రైట్ అన్నది ఎప్పుడు దాకా లెఫ్ట్ రైట్ వాళ్ళిద్దరుని ఎప్పుడు దగ్గరండి బీజేపీలోకి వెళ్లే వరకు కూడా లెఫ్ట్ రైట్ చంద్రబాబు నాయుడు బీజేపీ కూడా మీ నాయకుడే పంపించారని కదండి వాళ్ళ వాదన. బీజేపీ కూడా మీ నాయకుడే పంపించారని కదా సయోధ్య కోసం. కాదు సార్, ఒక బలమైనటువంటి నాయకుల్ని మాకు అన్ని రకాలుగాని కూడా పార్టీకి ఉపయోగపడేటటువంటి నాయకుల్ని ఎక్కడికో ఎవరి దగ్గరకో పంపేసి పార్టీని బలహీనపరుచుకునేటటువంటి పరిస్థితి ఎందుకుంటా సార్? రైట్ నెహ్రూ గారు కొనసాగిద్దాం. రైట్ మన చర్చను కొనసాగిద్దాం. ఉండండి 1 minute అండి. వైసీపీ నేత కూడా ఉన్నారు కాబట్టి ఆయన వెర్షన్ కూడా తీసుకుందాం. అసలు ఎందుకు ఇంత కక్ష సాధింపు ఈసీ మీద వాళ్ళు టార్గెట్ చేశారన్నది డి సూర్యనారాయణ రాజు గారు, మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ నేత మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి సూర్యనారాయణ రాజు గారు. నమస్కారం అరుణ్ గారు. మాకు
అపారమైనటువంటి గౌరవం ఉంది వ్యవస్థల మీద, కాదు రాజ్యాంగం సూర్యనారాయణ మీద. గారు ఒక్క విషయం అండి, నా క్వశ్చన్ ఫస్ట్ వినండి. సూర్యనారాయణ గారు ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్యలు ఒక ఈసీ మీద చేయాల్సిన అవసరం వచ్చింది? వాస్తవంగా ఆయన క్లీన్ చిట్ ఉన్న మనిషి అని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు, చాలా గొప్ప ఆఫీసర్ అని చెప్పి వీళ్ళు మాట్లాడే పరిస్థితి. ఇలాంటి ఒక ఆఫీసర్ని ఆంధ్రప్రదేశ్ ఈసీ కింద నియమిస్తే మీరెందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు? దీనికి ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా? టీడీపీతో నిజంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్కి లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయా? అది మీ దృష్టికి వచ్చిందా? మీరు నిరూపించగలరా? ఏ అంశాల మీద ఆయన మీరు వ్యతిరేకిస్తున్నారు? సూటిగా చెప్పండి. నమస్కారం వరుణ్ గారు. రైట్. వ్యవస్థల మీద మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆయన ప్రవర్తన 30వ తారీఖుని ఎలక్షన్ క్లోజ్ అయిపోయింది. 30వ తారీఖు అప్పటికి కరోనా చాలా తక్కువ స్టేజ్లో ఉంది. ఈవేళ విపరీతమైనటువంటి స్టేజ్కి వెళ్ళింది. ఆ ఎలక్షన్ ఆపడానికి ప్రధాన కారకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోనే 30వ తారీఖున ఉన్నటువంటి ఈ షెడ్యూల్ని ఆయన 6 వాయిదాలు వాయిదా వేయడం జరిగింది. ఇంకా రెండో విషయం ఏమిటంటే ఆయన మీద మాకు ఎందుకు ఇబ్బంది? ఆయన పూర్తిగా తెలుగుదేశం మనిషి, అందులో అనుమానమే లేదు. ఎలా చెప్తున్నారు? ఆయన మొన్న కలదాం సుజనా చౌదరి గారిని, ఆయన్ని కలవాల్సిన పని ఏమిటండి? దీనికి ఎందుకు కలవాలి? ఒక రాజ్యాంగంలో ఉండి ఒక హైకోర్టులోని సుప్రీంకోర్టులోని తగులు ఉంటే ఆయన వెళ్ళి హోటల్లో ఆయన కలవాల్సిన పని దేని గురించి ఏం డిస్కస్ చేయడానికి కలిసేది? అక్కడ కోర్టులోకి వెళ్ళాలి, కోర్టులో డబ్బులు కావాలి, లాయర్స్కి డబ్బు ఇవ్వాలి. దానికోసం ఇదంతా కూడా తెలుగుదేశం వారు పడినటువంటి కుట్రలో ఈ యొక్క రమేష్ గారు పడడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క వ్యవహారం అంతా కూడా మేము రాజ్యాంగాన్ని తప్పడం లేదు. ఒక ఆర్డినెన్స్ పెట్టాం మేము. ఏం చేశారు? ఒక మంచి వ్యవస్థ ఉండాలి, ఎలక్షన్ నడిపేటప్పుడు ఎక్కడ కూడా పారదర్శిగా జరగాలి. కొత్తగా ఎలక్షన్లో డబ్బులు ఉన్నా మద్యం ఉన్నా వాళ్ళందరినీ కూడా మనం నిర్వహించాలి అన్న ఉద్దేశంతో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి 3 సంవత్సరాలు పదవి కాలం పెట్టి ఒక రిటైర్డ్ జస్టిస్ని మేము నియమించడం జరిగింది. దానికి ఇబ్బంది ఏమిటండి? దానికి ఆయన ఏ పని చేసినా చంద్రబాబు నాయుడు గారు దానికి రమేష్ కుమార్ పేరు చెప్పేసరికల్లా టీవీలోకి రావడం, ఏదో మాట్లాడడం విపరీతం. ఆయన డెఫినెట్గా అదే కాదండి, ఈవేళ ఏమిటి 30 సంవత్సరాల క్రితం ఆయన మా నర్సీపట్నం ఆర్టీఓ ఐఏఎస్ ఆఫీసర్గా ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చింది. అప్పుడు కూడా ఎలక్షన్స్ లో మా క్యాండిడేట్ 18,000 20,000 మెజార్టీ 30 years బ్యాక్ అని చెప్తున్నాను. అది జనరల్ ఎలక్షన్ లాగా ఎంపీపీ ఎలక్షన్ కూడా ప్రజలందరూ ఎన్నుకునేవారు. ఆ ఎలక్షన్ డిక్లేర్ చేయకుండా ఆపించాడు. ఆవేళ మేము చాలా అలవాటు చేశాడు. ఈవేళ నుంచి కాదు, మొట్టమొదటి నుంచి కూడా రమేష్ కుమార్ గారు అనేటువంటి వ్యక్తి తెలుగుదేశానికి పూర్తి అండర్లో ఉండేటువంటి వ్యక్తి. ఆయన చేసేటువంటి పని ప్రతిదీ కూడా చూడండి. ఫస్ట్ ఇక్కడ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయాలి. సూర్యనారాయణ గారు ఓకే, మీరు చెప్పినవన్నీ అది ఏంటి అన్నది కాలం తేలాల్సి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఈసీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు కోర్టుల ముందు తిరగాల్సిన అవసరం ఉందా? ఒకవేళ తిరిగినా మీకు అది ఏమైనా పాజిటివ్గా రిజల్ట్ వస్తుందంటే అది లేదు. హైకోర్టుకి వెళ్తే లేదు, సుప్రీంకోర్టుకి వెళ్తే లేదు. మరి ఇప్పటికైనా సరే ఇప్పటికైనా ఈ వివాదానికి రైట్ ఈ ఏసీ ఎపిసోడ్ ఇప్పటికైనా బ్రేక్ పడుతుందా? రైట్ అవ్వలేదులేండి, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, అవ్వలేదు. కానీ ఎన్నిసార్లు వెళ్ళినా అంటే అయితే ఇంకా కొనసాగుతుంది ఎపిసోడ్. సూర్యనారాయణ గారు ఆయన మీద మాకు ఎటువంటి కక్ష లేదు. వ్యవస్థ బాగుపడాలని, వ్యవస్థని మంచి మార్గంలో నడిపించాలని, ఎలక్షన్స్ అనేటువంటిది నిష్పాక్షితంగా జరగాలని కోరిక తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకోట్లేదు. అంటే ఎలక్షన్ జరిగితేనే కదా అది నిష్పక్షపాతంగా జరిగిందో లేదో. ఎలక్షన్ జరగకుండానే కదా చేశాడు ఆయన. ఎందుకంటే 30వ తారీఖున పోస్ట్ పోన్ చేయవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందండి? కరోనా అది కాదు మన రాష్ట్రంలో ఉన్నటువంటి కేసు కరెక్టేనండి. ఆ టైంలోనే కదా కంట్రోల్ చేయాలని అనుకున్నారు కాబట్టి ఎలక్షన్ పోస్ట్ పోన్ చేశారేమో కదా. ఏమైంది కంట్రోల్? ఇవాళ కంట్రోల్ ఏమైంది?
అంటే ప్రభుత్వ వైఫల్యం వేలు అమ్మడది వేలు వస్తున్నాయి కేసులు. ఏమైంది అంటే మీరే చెప్పాలి పాలకులు అక్కడ. ప్రభుత్వ వైఫల్యం కాదండి. ప్రభుత్వం చాలా కష్టపడి పనిచేస్తుంది. ఈ కరోనా వ్యాధికి ఆంధ్ర రాష్ట్రం చేసినటువంటి విధంగా ఏ రాష్ట్రంలోనూ కూడా టెస్టులు చేయడం లేదు. ఎంతో చక్కగా చేస్తున్నారు. అసలు ఆయన ఒక దురుద్దేశం పెట్టుకున్నాడు. ఎప్పుడైతే 70%, 70%, 60% కొన్ని జిల్లాల్లో యునానిమస్ అయ్యాయో, ఆ యునానిమస్ అయింది కూడా రద్దు చేయాలనే ఉద్దేశంతో, ఆ యునానిమస్ అయింది కూడా దాన్ని తీసుకోకూడదనే ఉద్దేశంతో, ఇంకా 90% లోకల్ బాడీస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వచ్చి దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుట్రలో భాగమయ్యారు రమేష్ కుమార్ గారు. రైట్ సూర్యనారాయణ రాజు గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. బొలిశెట్టి సత్యనారాయణ గారు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి సత్యనారాయణ గారు. నమస్తే వరుణ్ గారు. సత్యనారాయణ గారు, ఏం జరుగుతుంది? నిమ్మగడ్డ ఎపిసోడ్ ఇంకా కొనసాగుతుండే పరిస్థితి, ఒక సీరియల్లా ఉంది ఇది. ఒక పక్క కరోనా ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తుంది, ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియని పరిస్థితి, ఎవరికి ఈ మహమ్మారి ఎక్కడి నుంచి వచ్చి కబలిస్తుందో తెలియని దుస్థితి. ఇలాంటి టైంలో కూడా ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే కొన్ని అంశాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా రోజుకొక విధంగా మారే పరిస్థితి. ఈసీ విషయం అవనియండి, పలు విషయాల్లో అవనియండి, మెట్టు ఎవరో కూడా దిగకపోవడానికి కారణం ఏంటి? ఈసీ గురించి ఎందుకు వైసీపీ ఎంత పట్టుపట్టింది? చూస్తే మనకి కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలోనేమో 1-2 ఏకగ్రీవాలు అయితే, తర్వాత కొన్ని ఎక్కువ ఏకగ్రీవాలు అయితే, ఇప్పుడు ఏమైంది అంటే అన్ని ఏకగ్రీవాలు చేయండి, రాకపోతే మీరు అక్కడి నుంచి అలా వెళ్ళిపోండి అని నేను ఒక ఫత్వా ఇష్యూ చేశాను. ఆ తర్వాత జరుగుతున్న అరాచకాలకి మేము స్వయంగా వెళ్ళి అక్కడ కడప, చిత్తూరు ప్రాంతాల్లో మేము స్వయంగా వెళ్ళి రిక్వెస్ట్ చేశాం. ఏమంటే ఇక్కడ చాలా అన్యాయంగా మా అభ్యర్థులు ఎత్తుకుపోతున్నారు స్వామి అని చెప్తుంటే, ఆ కలెక్టర్ గారు భరత్ రెడ్డి గారు అంటారు అక్కడ కెమెరాలు ఉన్నాయా అంటే, కెమెరాలు మేము ఎంగేజ్ చేసామండి అంటారు. అంటే అక్కడ సీలింగ్ కెమెరాలు ఏమి ఉండవు వాళ్ళకి, కెమెరాలు మేము ఎంగేజ్ చేసామండి, అవి పైన నడుస్తున్నాయండి. అంటే అక్కడ మన సమస్యాత్మకమైన ప్లేసుల్లోని అక్కడ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయో పర్యవేక్షించడానికి కెమెరాలు లేవు, నిఘా కెమెరాలు లేవండి. అవన్నీ మేము చాలా కంప్లైంట్లు ఇచ్చాం. ఆఖరికి నేను నేషనల్ ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే నేను కడప, చిత్తూరు జిల్లాలకు ఇన్ఛార్జ్గా అక్కడ ఉన్నాను. నేను ఆ టైంలో చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో తెల్లవారుజాము 4 గంటల వరకు పోలీస్ స్టేషన్లో కూర్చుంటే నా పక్కన ఎస్పీ, డిఎస్పీలు పంచాయతీలు చేసుకున్నారు. ఎలాగైనా, ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు పోతాయి, పైన కత్తులతో ఉన్నారు, మీరు వదిలేయండి అని చెప్పేసి. ఇదంతా సోషల్ మీడియాలో లైవ్ వచ్చింది ఆ రోజు తెల్లవారుజాము 4:30 వరకు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఫేవర్ చేసిన రమేష్ కుమార్ ఆఖరికి ఏం చేశారంటే, ఇది మితిమీరుతుందని ఒకటి అంటే ఎక్కడో దగ్గర మనం చూద్దామని ట్రై చేశారు కానీ అవ్వలేదు. ఎప్పుడైతే కరోనా పరిస్థితికి వచ్చేసరికి, కరోనా దేశంలోని మొట్టమొదటి రియాక్ట్ అయింది కేరళ అండి. దేశంలో 6 కరోనా బాధితులు ఉన్నప్పుడే కేరళ పూర్తిగా తీసుకొని 20,000 బడ్జెట్ పెట్టుకొని స్టేట్ గవర్నమెంట్ సెంటర్ గురించి డిపెండ్ అవ్వకుండా, ఆ టైంలో మనవాడు ఏకగ్రీవం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని కరోనా మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఎలాగైనా సరే కొట్టి దెబ్బతో మనం గెలిచేయాలని చెప్పేసి ఆ రంగులు పంచాయతీ భవనాలు అన్నిటికీ రంగులు వేశారు. రంగులు తడారికి లోపల మనం భయపెట్టి గెలుద్దాం అనుకున్నారు. అది పడినవ్వలేదు ఈయన. అంతేగాని తెలుగుదేశానికి ఈయనకి తొత్తు అది కాదండి. బేసిక్ గా ప్రాబ్లం ఏంటి వచ్చిందంటే, ఈయన చేద్దాం అనుకున్నది ఆయన గండి కొట్టాడు. గండి కూడా ఎలా కొట్టాడు అంటే, పూర్తిగా కాకుండా ఎలా కోవిడ్ గురించి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వంక పెట్టి తప్పిద్దామని చెప్పి రాజ్యాంగ విరుద్ధంగా కాన్స్టిట్యూషన్ టెన్యూర్ పోస్ట్ ని వీళ్ళకి చేయడానికి ఈయనకి కానీ అంటే ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికి అధికారం లేదండి. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వచ్చిన పొజిషన్, దాన్ని మార్చాలనుకుంటే కూడా మార్చొచ్చు. ఎప్పుడంటే అది తర్వాత టెన్యూర్కి వర్తిస్తుంది. ఈ లోకల్ నిజంగా రాష్ట్ర ప్రభుత్వం మార్చాలనుకోండి, ఆ తర్వాత ఆల్రెడీ ఒకసారి అపాయింటెడ్ 5 ఏళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన తర్వాత విత్డ్రా చేయడానికి వీళ్ళకి అవకాశం లేదు. అటువంటి పోస్ట్ ని వీళ్ళు తీయడం, నెక్స్ట్ కరోనా వ్యాప్తికి అవ్వకుండా చాలా గట్టిగా చేస్తున్నారు. ఎందుకంటే బాగా సారా దుకాణాలు అన్నీ ఓపెన్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం కూడా చూశాను, కిక్కురుసు ఒకరి మీద బ్రేక్ కొట్టుకుంటున్నారు. విశాఖపట్నంలో 1048 కేసులు వస్తే ఒక్క రోజులో ఆ సారా కొట్లు ఇప్పటి వరకు ముయ్యడానికి మన ముఖ్యమంత్రి గారికి రాదు, మన జగన్మోహన్ రెడ్డి గారికి అది కనపడదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ లెటర్ విషయం ఇవాళ మనం పెట్టుకునే డిబేట్ పాయింట్కి వస్తే సార్, ముఖ్యంగా 17వ తారీఖుని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు గవర్నర్కి ఒక లెటర్ ఇచ్చారు. అయ్యా ఇలాగా హైకోర్టు ఆర్డర్ ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఆ లెటర్ లో సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉందో అది కాదు సబ్జెక్ట్. హైకోర్టు ఆర్డర్ ని సుప్రీంకోర్టు మన గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం లేదు అని చెప్పి పర్సనల్ గా కలిస్తే, గవర్నర్ గారు ఒక లెటర్ ఇన్ రైటింగ్ ఇచ్చారు మళ్ళీ ఆయనకి.
Okay. ఎప్పుడు మంగళవారం నాడు సాయంత్రం ఆయనకి ఇన్ రైటింగ్ లో రమేష్ కుమార్ గారికి ఇచ్చిన లెటర్ నంబరు 207. అందులో ఆయన ఏం చెప్పారంటే, in this respect, Honorable Governor, after examining the representation order in the contempt case in the Honorable High Court order number, writ petition number 8163 of 2020, has pleased to direct the government for taking necessary actions as per the directions of Honorable High Court High Court of AP under order number 8163 2020 dated 29/5/2020. Okay. అంటే గవర్నర్ గారు హైకోర్టు ఆర్డర్ తో అగ్రి అయ్యారు, నంబర్ 1. ఇంకోటి, వీళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్తారా, ఇంకెక్కడైనా ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తారా, వెళ్ళొచ్చు. ఇంకా కావాలంటే Right. కోర్టు కూడా ఒకటి పెట్టుకోవచ్చు. రైట్ సత్యనారాయణ గారు, ఇక్కడ ఒక డౌట్, వినండి ప్లీజ్ 1 మినిట్. గవర్నర్ ఇచ్చిన డైరెక్షన్ ఏదైతే ఉందో, హైకోర్టు ఇచ్చిన సూచన మేరకు గవర్నర్ కొనసాగించాలని చెప్పి ప్రభుత్వానికి చెప్పారు, రైట్? అయితే గవర్నర్ ఇచ్చిన డైరెక్షన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉందా? అది పాయింట్. 100% చేయకపోతే వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కింద వస్తుందండి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వరకు ఉంది ఇప్పటి వరకు. ఇప్పుడు వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కూడా, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ హెడ్ గవర్నర్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్. ఆయన చెప్పింది చేయడమే ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వ అధికారి బాధ్యత. ఆయన కూడా చీఫ్ సెక్రటరీకి ఇస్తారు ఆర్డర్, చీఫ్ మినిస్టర్. 1 మినిట్ అండి, 1 మినిట్. సత్యనారాయణ గారు 1 మినిట్ ప్లీజ్ హోల్డ్. ఉమేష్ గవర్నర్ చెప్పింది ప్రభుత్వం వినాలే వినకూడదా అనేది రాజ్యాంగంలో అయితే except two barring 2 reasons, barring 2 situations, in all other situations the governor is bound by the decision of the council of ministers headed by the chief minister అండి. ఆ 2 decisions లో ఒకటేమో ఆర్టికల్ 200 కింద మ్యాటర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిఫర్ చేయొచ్చు ఏదైనా బిల్ రిలేటెడ్ యాక్టివ్ జరిగినప్పుడు. ఇప్పుడు గవర్నర్ ఇచ్చిన డెసిషన్ ఈజ్ ఇట్ బైండింగ్ ఆన్ ది గవర్నమెంట్ అంటే రాజ్యాంగంలో ఎక్కడ ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ది గవర్నమెంట్ అనేది లేదు. అదే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా 100%. ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన డెసిషన్నే అమలు చేయలేని పరిస్థితి ఈరోజు ఆ రాష్ట్రంలో. అలాంటప్పుడు కంటెంప్ట్, ఇప్పుడు మనకి రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే పంచాయతీ బిల్డింగ్స్కి సంబంధించి రంగులు తీసేయాలని ముందు హైకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాల. తర్వాత సుప్రీంకోర్టు ఆ డెసిషన్ అప్హెల్డ్ చేసింది. అప్పుడు మీరు ఏం చేశారు, మళ్ళీ వెనక్కి వచ్చి ఆ టెరకోటా ఇంకో రంగు పెట్టి వాటి అన్నిటికీ డెఫినేషన్స్ ఇచ్చి జీవో రిలీజ్ చేశారు. మళ్ళీ ఈ జీవోని ఛాలెంజ్ చేస్తే హైకోర్టులో దాన్ని సెటిసైడ్ చేశారు. మళ్ళీ దీని మీద మీరు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు హ్యాస్ rebuked the government, reprimanded the government and asked the government to follow the directions of the honorable high court. సో హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ని ఫాలో కానప్పుడు లేదా గవర్నర్ ఇచ్చిన డైరెక్షన్స్ని ఫాలో కానప్పుడు అది ఖచ్చితంగా ఇట్ బికమ్స్ ఎ కాన్స్టిట్యూషనల్ మిస్అడ్వెంచర్ అండి. అంటే అన్డౌటెడ్లీ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ మిస్అడ్వెంచర్. బట్ ఫాలో అవ్వాలని రాజ్యాంగంలో ఉందా అంటే ఎక్కడుంది? గవర్నర్ ఇచ్చిన డెసిషన్ ఫాలో అవ్వాలని లేదు, ప్రభుత్వం ఇచ్చిన డెసిషన్స్ గవర్నర్ ఫాలో అవ్వాలని ఎక్సెప్ట్ 2 ఇన్స్టెన్సెస్. రైట్ సత్యనారాయణ గారు ప్లీజ్. లేదు, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఉమేష్ చంద్ర గారు, గవర్నర్ అక్కడ ఉన్నది కాన్స్టిట్యూషన్ అప్హోల్డ్ చేయడానికండి. వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 240(2) జరిగినప్పుడు దాన్ని అప్హోల్డ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అప్పుడు గవర్నర్ ప్రెసిడెంట్స్ రూల్ కి వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ జరిగితే లేదు సార్, నేను చెప్పేది వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ జరిగితే గవర్నర్ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ కింద స్టేట్ ఎమర్జెన్సీకి రికమెండ్ చేయొచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, అంతేగాని దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ హీ కుడ్ డూ. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ అండర్ ఆర్టికల్ 356 the governor has the discretion to recommend to the president of India that a state emergency should be invoked. The provision of article 356 should be invoked and state emergency should be imposed in the state. Barring that the governor the directions follow అవ్వలేదని గవర్నర్ గా ఏదైనా చేయగలుగుతారంటే నేనైతే accept this, and this happens in very extreme cases. టెక్నికల్ గా అందరూ చెప్పే అంశం అదేనండి. దట్స్ టెక్నికల్ గా కాదు, రాజ్యాంగబద్ధంగా జరిగింది. జస్ట్ ఐ వాంట్ టు అంటే ఆయన చెప్పింది 100% రైట్ అండి. ఐ అగ్రీ విత్ ఉమేష్ చంద్ర గారు. ఇప్పుడు ఏమంటే రాజ్యాంగం తాలూకు ఉల్లంఘన జరిగింది. ఎంత పెద్ద ఉల్లంఘన జరిగిందంటే ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో అపాయింట్ అయిన వాడిని ఆ టెన్యూర్ కంప్లీట్ అవ్వక ముందు చీఫ్ మినిస్టర్ గానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గానీ రాకపోతే అసెంబ్లీని కౌన్సిల్ అందరూ కలిసినా కూడా ఆయన టెన్యూర్ చేయడానికి లేదండి. ఇట్స్ ప్యూర్ వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నర్ ఇస్ గివెన్ డైరెక్షన్ టు రిస్టోర్ ఇట్. If they are not restoring, this government will not continue. I am telling you, this government will fall only on this. సత్యనారాయణ గారు, గవర్నర్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా కొనసాగించాలని సూచన మాత్రమే చేయగలదు కానీ ఇప్పుడు గవర్నర్ ఏం సుప్రీం కాదు కదా, మీరు ఖచ్చితంగా అది చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసించే parliamentary democracy the role of the executive head is very nominal, that we have to understand that.
ప్రెసిడెన్షియల్ రూల్ కూడా 356 కింద ఎవరు చేయగలరు? యూనియన్ గవర్నమెంట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. దట్ ఈస్ నాట్ డిస్క్రిషనరీ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్టికల్ 356 ఇన్వోక్ చేయడానికి డిస్క్రిషనరీ పవర్ లేదు. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఓన్లీ ఇన్వోక్ ఇట్ అండర్ ది ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. సో ద డెసిషన్ అగైన్ goes, the ball goes to their court. So they can, if they direct, then obviously the president of India can invoke it. So the president of India has only one discretionary power. When no party claims a majority on the floor of the house in the parliament, then the president of India can call upon any particular government who claims to be having the majority to prove their majority on the floor of the house. That was happened during the Vajpayee Garu's government. ఇప్పుడు జరిగింది కూడా అదే సిచ్యువేషన్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే గవర్నర్ గారు ఇచ్చిన డెసిషన్ కంప్లై చేయాలా చేయకూడదా అంటే, కంప్లై చేయకపోతే ఓన్లీ థింగ్ దట్ ద గవర్నర్ కెన్ డూ ఇస్ రికమెండ్ ఫర్ ప్రెసిడెంట్స్ రూల్, విచ్ ఇస్ వెరీ ఎక్స్ట్రీమ్. అండ్ ఐ డోంట్ థింక్ ఇన్ ద సిచ్యువేషన్ ఆఫ్ దిస్ కైండ్ ద గవర్నర్ ఆఫ్ ఇండియా విల్ రికమెండ్ ఫర్ ఎ ప్రెసిడెంట్స్ రూల్ అండర్ ఆర్టికల్ 356. సత్యనారాయణ గారు, సార్ వై వి థింక్ లైక్ దట్? నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వాడికి గ్యారంటీ లేకుండా, అంటే ఆల్రెడీ ఆయన ఇంకొక ఇది కూడా ఇచ్చారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్, నాకు భద్రత కూడా లేదని. ఎందుకంటే క్యాండిడేట్స్ ఎత్తుకెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ లో. సో ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు అనడానికి అక్కడ ఈ ఏకగ్రీవాలే చాలండి. ఏకగ్రీవాల దగ్గర ఉన్న వీడియో ఫిల్మ్స్ అన్ని ఇస్తే అది ఒక్కటే చాలు వీళ్ళు తీసేదానికి. రెండోది ఏమంటే, ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే, ఇప్పుడు గవర్నర్ చాలా క్లియర్ గా 243K2 ప్రకారంగా ఆయన ఉంచాలి, తీయడానికి వీలు లేదు, ఆయన సరైన చర్యలు తీసుకుండా అన్నారు. ఈయనకి నెక్స్ట్ వెళ్ళిన వెంటనే కుర్చీ ఇవ్వలేదు అనుకోండి, దానికి రాజ్యాంగ ఉల్లంఘన. అది రాజ్యాంగ ఉల్లంఘన వచ్చినప్పుడు ఎప్పుడైతే రాజ్యాంగ ఉల్లంఘన వచ్చిందో, ఎప్పుడైతే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సఫిషియెంట్ ఫర్ హిమ్ టు రేజ్ అన్ అలారం దట్ దిస్ స్టేట్ నీడ్స్ అన్ ఎమర్జెన్సీ. ఎందుకంటే స్టేట్ ఆల్రెడీ టెర్రరిజం లోనే ఉంది. ఇప్పుడు ఇసుక దొంగ మీద అడిగితే కేసులు బుక్ చేస్తున్నారు, ఎక్కడైనా అవినీతి మీద అడిగితే కేసులు బుక్ చేస్తున్నారు, దళితులను కొడతారు, అందరినీ అన్ని చేస్తున్నారు. ఇక్కడ చెయ్యండి అరాచక పాలనకి ఆదర్శం ఇదే మన ప్రభుత్వం. రైట్. సత్యనారాయణ గారు, వేల్పూడి శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్లో సాగే పరిస్థితి అంటే ఒక రాజ్యాంగం అంటే శ్రీనివాస్ గారు, ఇక్కడ అంశం చూస్తే బీజేపీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వినట్టుగా ఉంది జరుగుతున్న అంశం. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎవరిని ఎక్కడికి వెళ్ళి కలిశారో అన్న అంశం మళ్ళీ వేరే ప్రస్తావించుకొని వస్తుంది. ఇలాంటి టైంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఒక ఈసీ మీద సీరియస్గా తీసుకుని వర్కౌట్ చేస్తున్న నేపథ్యంలో బీజేపీకి ఎందుకు ఈ అవసరం వచ్చింది? ఎందుకు ఆయన్ని ఎంకరేజ్ చేస్తుంది? మీరు అనుకున్నట్టుగా, వీళ్ళు చెప్తున్నట్లుగా ప్రతిపక్షాలు లేకపోతే అధికార పార్టీ వీళ్ళు మధ్య జరగవలసిన అవసరం, బీజేపీ ఇందులో దూరాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఏమన్నా మీకు కూడా అందులో ఏమన్నా లింక్ ఉందా, లేకపోతే టీడీపీ నుంచి ఏమన్నా ప్రెజర్ ఉందా మీ నాయకులకి? సార్, చాలా క్లియర్గా వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ గత 70 సంవత్సరాల్లో ఏ రోజు జరగనటువంటి మారణ కాండ జరిగింది. అనేక మంది మీద దాడులు చేయటం, కిడ్నాపులు చేయటం, హత్యలు చేయటం, ఇదంతా కూడా ప్రభుత్వం చేసింది. అనేక మంది పోలీస్ అధికారులు పార్టీ కార్యకర్తల్లాగా పనిచేయడం జరిగింది. దాని మీద రమేష్ కుమార్ గారు కూడా ఆయన చాలా స్పష్టంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. దాంట్లో గుంటూరు జిల్లా ఎస్పీ ఉన్నారు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఉన్నారు, అనేక మంది చెప్తున్నాను పాయింట్ చెప్తున్నాను. రాజకీయ పార్టీలు నిమ్మగడ్డ ఇష్యూకి వచ్చేద్దాం. అది అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగింది. ఎన్నికలు రద్దు చేయమన్నారు. ఆయన ఏం చేశారంటే ఎన్నికలు రద్దు చేయకుండా పోస్ట్ పోన్ చేశారు. కరోనా ఇవన్నీ కూడా ఎఫెక్ట్ రాబోతుంది అని చెప్పేసి చేశారు. దానికి ప్రభుత్వం ఒక కక్ష సాధింపు చర్యగా నేను సీఎమ్మ, నువ్వు సీఎమ్మ, నీ కులం ఏంటి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు, మంత్రులు అందరూ కూడా దాడులు చేశారు. అయితే ఇవాళ పోస్ట్ పోన్ అవ్వటం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి? మీకు 151 సీట్లు ఉన్నాయి, మీకు అవకాశం ఉంది, మీరు కోర్టులకు వెళ్ళారు. హైకోర్టు కూడా చాలా స్పష్టంగా మీరు చేసినటువంటి అంటే 5 years కంప్లీట్ కాకుండా ఎలక్షన్ కమిషన్కి మీరు 3 years కట్ చేయడం అనేది మీరు ఆర్డినెన్స్ ఇచ్చారు, ఆ ఆర్డినెన్స్ రాజ్యాంగ ఉల్లంఘన అని చాలా స్పష్టంగా చెప్పింది. ఆయన తీసుకోమని చెప్పింది. మరలా మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో అక్కడేం స్టే ఇవ్వలేదు. అంటే ఎన్ని రకాలుగా చెప్పిన మరలా గవర్నర్ గారిని కలవండి. గవర్నర్ గారు ఏమన్నారు? హైకోర్టు డైరెక్షన్స్ని ఇంప్లిమెంట్ చేయమన్నారు. అంటే ఇప్పటివరకు భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇన్ని వివాదాస్పదంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. రాజ్యాంగ సంస్థలను మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసేటువంటి ఒక పద్ధతి అనేది పెట్టుకున్న పాలసీ. మీరు ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉన్నారు ఉదయ్ భాస్కర్ గారిని, ఆయన కూడా కార్యాలయానికి వెళ్తుంటే వెళ్లకుండా అడ్డుకోవటం, తాళాలు వేయటము ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఇవాళ 151 సీట్లు వస్తే పరిపాలన చేయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా
కుట్రలు కుతంత్రాలతో చేస్తున్నారు. ఎన్ని కుట్రలు అంటే చివరికి కన్నా లక్ష్మీనారాయణ గారిని కూడా 33 సార్లు లేఖలు రాస్తే నువ్వు చంద్రబాబు నాయుడు కోర్టు అంటారు. కన్నా లక్ష్మీనారాయణ గారు 33 సార్లు లేఖలు రాసి అవినీతి చేశారన్నారు. మీరే 6 లక్షల కోట్లు కాదండి. అవినీతి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీద చర్యలు తీసుకొని శ్రీనివాస్ గారు చేస్తున్నారు. రైట్ మళ్ళీ ఇవాళ కూడా శ్రీనివాస్ గారు అంటే ఈ రోజు నేను ఇవాళ సినిమా ఈ కూడా రోజు చూసా. ఏది? ఈ రోజు పవన్ కళ్యాణ్ అధికార గారు. పార్టీ దాంట్లో కూడా కుట్రలు చేసి ఆ సినిమా వెనకాల కూడా ఆ ప్రభుత్వం రైట్ ఈ రోజు స్పష్టంగా వినండి తెలుస్తుంది. వినండి. ఈ రోజు అధికార పార్టీ ఈ రకంగా వ్యాఖ్యలు చేయడానికి కారణాలు స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సుజనా చౌదరి గారికి అక్కడ ఎంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ఒక ప్రభుత్వానికి ఒక ఈసీకి మధ్య జరుగుతున్న అంశాలు అది ఒక సీరియల్లా కొనసాగుతున్న టైంలో ఈయన ఒక లాడ్జ్లో కనాల్సిన అవసరం ఏంటండి? అది ఒక డౌట్. వినండి, అంటే బీజేపీ టీడీపీ లోపాయికారిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నది అన్నది వాళ్ళ వాయిస్. దానికి తగ్గట్టుగానే ఎవిడెన్స్లు కూడా వాళ్ళకి లభ్యమవుతున్నాయి కాదంటారా? బీజేపీకి టీడీపీకి ఏ విధమైన సంబంధం ఉంది? అంటే అక్కడ కలిసిన వ్యక్తి కూడా వినండి, అక్కడ కలిసిన వ్యక్తి కూడా సుజనా అదే చౌదరి. నేను సుజనా చౌదరి ఎవరండి? నేను అదే చెప్తున్నాను సార్. గతంలో చంద్రబాబు నాయుడు గారికి రైట్. నేను అదే చెప్తున్నాను. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే బీజేపీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఎంత డిస్టెన్స్లో ఉందో తెలుగుదేశం పార్టీ కూడా అంతే డిస్టెన్స్లో ఉంది. అయితే మీరు ఈ 70 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అమాయకమైన ప్రజల్ని ఇప్పటికి ఒక 100 సార్లు మోసం చేశారు. మరలా వేరే వాళ్ళు ఎవరు రాకూడదు అంటే బీజేపీ జనసేన బలంగా ఉన్నాయి, వాళ్ళు అధికారంలో రావచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గ్రాఫ్ ఇట్లా పడిపోయిన తర్వాత ఆటోమేటిక్ ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని బీజేపీని కూడా టోటల్గా డ్యామేజ్ చేస్తే ఇంకా మేము ఒక్కళ్ళమే సింగిల్గా ఉంటాము. అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా? పరిపాలన చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు చేసి క్రీడ ఇది చంద్రబాబు నాయుడు మిమ్మల్ని డ్యామేజ్ చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పడిన కుట్ర సుజనా చౌదరి పంపించడం. ఇక్కడ ఎంత మ్యాచ్ ఫిక్సింగ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మ్యాచ్ ఫిక్సింగ్ మీకు ఒకే మాటలో చెప్తాను. శేఖర్ రెడ్డి గారు అని మద్రాస్ ఆయన ఉన్నాడు. ఆయన ఎన్ని స్కాములు చేశాడో మనం చూస్తున్నాం అన్నీ కూడా. ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నాడు. మరలా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చాలా స్పష్టంగా పాదయాత్రలో, నీకు బెనామీ శేఖర్ రెడ్డి గారు అని. ఏది 2000 నోట్లు 800 కోట్లు దొరికినప్పుడు మరలా అదే శేఖర్ రెడ్డి గారిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీటీడీ బోర్డు మెంబర్గా వేసుకున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి నీ బెనామీ ఏదో నా బెనామీ కాదని చెప్పారు. అంటే ఇద్దరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి బెనామీ శేఖర్ రెడ్డి గారు అనేది వాళ్ళిద్దరు చెప్పుకున్న విషయం, మనం చెప్పింది కాదు. అంటే ఇవాళ బీజేపీ ఇవాళ ఎదుగుతుంది రాష్ట్రంలో. కన్నా లక్ష్మీనారాయణ గారు ఒక బలమైన నాయకుడు, పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైన నాయకుడు. వీళ్ళ నాయకత్వంలో బీజేపీ జనసేన స్ట్రాంగ్గా ఉంది. రేపు భవిష్యత్తులో మనకి డైరెక్ట్గా కాంపిటీషన్లోని 2 పార్టీలు డ్యామేజ్ చేసేటువంటి నెహ్రూ గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా సినిమాకు కూడా కుట్ర చేసింది ప్రభుత్వం అని నేను చెప్తున్నాను. రైట్ నెహ్రూ గారు రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్టర్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్. జగన్మోహన్ రెడ్డి గారే దానికి ప్రొడ్యూసర్. ఏదో గతంలో వంగబెట్టి మోహన్ రంగ సినిమా కూడా తీశారు ఎన్నికల ముందు. అప్పుడు కూడా సేమ్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ సినిమాకి ప్రొడ్యూసర్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఎంత స్పష్టంగా చెబుతా అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఒక సినిమా తీశారండి సార్. లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఒక సినిమా తీశారు. దానికి ప్రొడ్యూసర్ పలమని అడుగు చెందేటండి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. చాలా స్పష్టంగా నెహ్రూ గారు వర్మ గారు రైట్ నెహ్రూ గారు ఒక్క క్వశ్చన్ అండి ప్లీజ్. ఒక్క క్వశ్చన్ ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీ కావాలని పడుతుంది రైట్ తెలుగుదేశం పార్టీ కావాలని చెప్పి ఈరోజు జనసేన బీజేపీ ఎదుగుతుంటే అది చూడలేక అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షం 2 కుట్ర పెడుతున్నాయి. వాళ్ళకు దొందే మమ్మల్ని ఎదగనివ్వకపోవడానికి చేసే అంశాలన్నీ ఈ రకంగా ఉన్నాయని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడే పరిస్థితి. నిజంగానే మీరు సుజనా చౌదరి గారిని కావాలనే బీజేపీని వీక్ చేయడానికి అక్కడ పంపించారా? ఇప్పుడు వర్మ గారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్ని రాజకీయ పార్టీలు బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత బలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటిది ఒక రాజకీయ పార్టీ వచ్చి ఇంకో రాజకీయ పార్టీని నియంత్రించడం అన్నది కూడా చాలా కష్టం. అందులో తెలుగుదేశం పార్టీ అన్నది వేళ్ళూరుకున్నటువంటి పార్టీ, క్యాడర్ బేస్డ్ పార్టీ. ఇందులోంచి నాయకులు పుడతా ఉంటారు, వెళ్తూ ఉంటారు, మళ్ళీ వస్తూ ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తోటి వాళ్ళు పోటీ పడడం అన్నది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏదో నిజం అయిపోయింది, అసలు ఇది పక్కకు పోయేటటువంటి పార్టీ అని కూడా సోదరుడు మాట్లాడుతున్నాడు పాపం చాలా ఆవేశంగా. నెహ్రూ గారు చిన్న పాయింట్ ప్లీజ్. అంటే
ఇదే చెప్పండి, జనసేన చెప్పండి. ఇదే బీజేపీతో కదండి గతంలో మీరు అధికారం చేపట్టింది. వీళ్ళు అంత వీక్గా ఎలా తీసి పడేస్తారండి? Definitely గా. మీకు వర్మ గారు ఆ రోజు బీజేపీ తోటి దీంతో కలిసి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. 4 సంవత్సరాలు కలిసి పనిచేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి నష్టం కలిగేటటువంటి కార్యక్రమాన్ని కేంద్రం చేస్తుందనేటటువంటి ఆలోచనతో మేము బీజేపీతో ఆ రోజు తెగతెంపులు చేసుకోవడం జరిగింది. అయితే రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం, విడిపోవడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, సహజం. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, ఒక బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి పార్టీ గతించిన ఎలక్షన్లో 41% ఓట్లు వచ్చినటువంటి రాజకీయ పార్టీ, మా పార్టీ నిన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో ఎన్ని సీట్లకు మేము పోటీ చేయగలిగాం, వాళ్ళు ఎన్ని సీట్లకు పోటీ చేయగలిగారు అన్నది కూడా బేరీ చేసుకోవాలి వాస్తవంగా. ఇప్పుడు మరి అటువంటి పరిస్థితులన్నీ బేరీ చేసుకుని ఎలక్షన్కి ఏ రకంగా మనం పోగలుగుతాం అన్నది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇప్పుడు బీజేపీని కానీ జనసేన కానీ బలోపేతం కావద్దని మాత్రం ఏ ప్రజాస్వామ్యవాది కోరుకోడు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అంత బలంగా ఉంటే అంత మంచి జరుగుతుందని ఇందాకే చెప్పాను నేను. ఒక విశ్వాసం, నమ్మకం ఉన్నటువంటి రాజకీయ నాయకులుగా అంటే వైసీపీకి ఇంకా తెలుగుతనం చేసి టీడీపీ చరిష్మా పూర్తిగా అయిపోయింది, వైసీపీకి ప్రత్యామ్నాయం అయితే బీజేపీ జనసేన మాట్లాడుతున్నారు. అదే నేను చెప్తున్నాను, ఇక్కడ టీడీపీ చరిష్మా అయిపోవడం అనే సమస్య లేదు. ఇది 40 సంవత్సరాలుగా ఒక రాజకీయ పార్టీగా వివిధ రకాలైనటువంటి అధికారంలోకి వచ్చిన రోజులు ఉన్నాయి, మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి రోజులు ఉన్నాయి, ఆ రకంగా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదే పరిస్థితుల్లోనే ఇవాళ అధికారం కోల్పోయాం, రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చింది కూడా మేమే ఖచ్చితంగా. ఎందుకంటే మాకంటే ఇంకా బలమైనటువంటి రాజకీయ పార్టీ ఇంకోటి లేదు, క్యాడర్ బేస్డ్ పార్టీ అన్నది ఏది లేదు. నెహ్రూ గారు రైట్, నెహ్రూ గారు ఓకే, మీరు అన్నట్టుగా మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారనే కాసేపు అనుకుందాం. మీకు ప్రధానంగా ఏ పార్టీ నుంచి పోటీ ఉంటుందండి రానున్న రోజుల్లో? ఇప్పుడు ఇది ఊహాజనితమైనటువంటి ప్రశ్న. అంటే మీరు అంత కాదు, మీరు ఎంత ఊహాజనితంగా అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారండి? ఉండండి, నేను చెప్పలేండి. మీరేదో అనుకుని నాతోటి బలవంతాన్ని అనిపిస్తానంటే ఎలాగ వర్మ గారు? రైట్, చెప్పండి. అభిప్రాయాన్ని మీరు వినాలి ప్లీజ్ ప్లీజ్, తప్పకుండా. అంటే మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని, అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కాబట్టి నాయకుడైనా కాన్ఫిడెన్స్ గానే ఉంటాడు. కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే రాజకీయ పార్టీ ముందుకెళ్ళడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఊహాజనితమైనటువంటి ప్రశ్నను ఎందుకన్నానంటే, భావ సారూప్యం కలిగేటటువంటి రాజకీయ పార్టీలు అవసరం అనుకున్నప్పుడు కలిసేటటువంటి పరిస్థితులు ఉంటాయి, విడిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి భావ సారూప్యం లోపించినప్పుడు. ఇక్కడ జరిగేది ఏంటంటే, రేపు ఎవరితో ఉంటారో ఏం తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి అధికార పార్టీగా వైఎస్ఆర్సీపీ ఉంది, బలమైనటువంటి ప్రతిపక్షంగా మేము ఉన్నాం, ఈ రాష్ట్రంలో పోరాడుతున్నాం. అయితే ఇక్కడ మిగిలినటువంటి పక్షాలు కూడా గుర్తించాల్సింది ఏంటంటే, ఇవాళ ఒక నియంతతోటి ఒక రకంగా చెప్పుకోవాలంటే అసలు తనకు తోచిందే తప్పించి ఎదుటోడు చెప్పింది విన్నటువంటి మనిషితోటి, ఒక విచిత్రకరమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తితోటి మనం పోరాటం చేస్తున్నాం. ఇటువంటి సందర్భాల్లో ఐక్యతగా ఉండి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ మనకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనంతా ఐక్యంగా ఉండి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఐక్యంగా మీరు అంటే వీళ్ళు భయం ఏంటంటే, నేను చెప్పేదానండి, ఇక్కడ నేనే కలిసి పనిచేద్దాం అనుకోవట్లేదు. మరి ఐక్యం అంటే ఏంటండి? ప్రాధాన్యత ఉన్నప్పుడు ఇవాళ ఉంది. నెహ్రూ గారు మీ భాషలో ఐక్యంగా ఉంది కాదు, కాదు సార్, మీ భాషలో ఐక్యంగా వెళ్ళడం అంటే కలిసి ఉండడం కాబట్టి ఏంటంటారు దాన్ని? నేను అదే చెప్తున్నాను, అంశాల వారి ఉండాలి. ఇవాళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉంది, తప్పు చేసింది ప్రభుత్వం. ఆ తప్పును అందరూ ప్రజాస్వామ్యవాదులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖండించారు. ఇవాళ ఉన్నటువంటి జనసేన ఖండించింది, బీజేపీ ఖండించింది, కమ్యూనిస్ట్ పార్టీలు ఖండించాయి, మేము ఖండించాం, దాని మీద పోరాడాం. అదే రకంగా రాజధాని అంశం ఉంది, 3 రాజధానులు. 3 రాజధానుల మీద అందరం కలిసి వాళ్ళ సమస్య ఒకటే పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్, ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, ఇవాళ పాలన అన్నది న్యాయబద్ధమైనటువంటి విధానంలో
పాలన జరగటం లేదు, ఒక మూర్ఖకు పాలన జరుగుతున్నటువంటి Right. సందర్భంలో మనమందరం కూడా ఆ మూర్ఖుడి మీద పోరాటం చేయడానికి సన్నిద్ధంగా ఉండాలి Right, అని right. చెప్తున్నాను తప్పించి రేపు ఎప్పుడో వచ్చేయడానికి ఈవేళ ఎడగొట్టేసుకుని మనం విడిపోయి పోరాటాలు చేస్తే మాత్రం ఇంకా ముందుకు వెళ్ళిపోయేటట్టు బుల్రోజ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్ అండి. సూర్యనారాయణ రాజు గారు, ఒక నియంత పాలనలో మేము ఉన్నాం, ఒక మూర్ఖుడు పాలనలో మేము ఉన్నాం అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడే పరిస్థితి మీ నాయకుడి కోసం ఏం చెప్తారు మీరు? అలాంటి పాలనే ఉందా? అలాంటి పాలన ఉంటే అసలు ఎలాగంటున్నారో నాకైతే అర్థం అవ్వలేదు. ఈవేళ ఆయన చెప్పిన మాటలను నమ్మి 151 సీట్ ఇచ్చారు. దానికి అనుగుణంగా ఈ 100కి 100 పాళ్ళు ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చామో హామీలన్నింటినీ కూడా అమలుపరిచినటువంటి వ్యక్తి ఎవరా? 1 ఇయర్లోనే అమలుపరిచింది మా పార్టీ. మా పార్టీ మీద ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. మేము నియంతగా పరిపాలించడం, వాళ్ళు చేసి తప్పుడు పనులు మేము పబ్లిక్లో పెట్టి న్యాయస్థానాలు పంపించుంటే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. ఏది స్కామ్ చేసిన వాళ్ళకి ఆ స్కామ్ చేస్తే అది తప్పు అంటారు, ఏది చేసినా అది చేయకూడదు అంటారు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవిస్తాడు. కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టం ఉంది. చట్టం దానికంతా అని చేసుకుంటూ వెళ్తుంది. అలాంటప్పుడు ఎందుకు నియంత పరిపాలన అంటున్నారు నాకైతే అర్థం అవ్వలేదు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మా పార్టీ మీద. ఈ 3 పార్టీలు కలిసినప్పటికీ కూడా మేము అధికారాన్ని మళ్ళీ ఇంకొక 2-3 టర్మ్లో మేమే కైవసం చేసుకుంటాము. మాకు ఆ పూర్తి విశ్వాసం ఉంది. రైట్. హైకోర్టు కూడా 65 సార్లు ముట్టికాయలేసింది. ఆయన సూర్యనారాయణ గారు 3 పార్టీలు అన్నారు. హైకోర్టు ఏ పార్టీ కాదు. హైకోర్టు కూడా మీరు తప్పు నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి 65 సార్లు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని సార్లు ముట్టికాయలు వేసినటువంటి చరిత్ర లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. కొన్ని ఏమో కొన్ని ఫేవరబుల్ గా రాపోవచ్చు, కొన్ని ఏమైనా రాజ్యాంగంలో ఉన్నదో ఏదైనా తప్పులు చేస్తే తప్పని చెప్తారు. సమస్య అది మేము ఎప్పుడు కూడా పక్కదారి పూర్తిగా విశ్వాసం ఉంది Right. కోర్టుల మీద మాకు. రైట్. సత్యనారాయణ గారు, పడుతుంది. సత్యనారాయణ గారు, సుప్రీం కోర్టులో ఇంకా ఈ పిటిషన్స్ పెండింగ్లోనే ఉన్నాయి. అయితే గవర్నర్ చొరవతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గే విధంగా ఆలోచన చేస్తుందంటారా? ఇంకా ముందుకు వెళ్ళే అంశాలు ఏమన్నా ఉన్నాయా? లేదండి, అసలు 1% కూడా ముందుకు వెళ్ళే అవసరం లేదు. తెలివైన ప్రభుత్వం అయితే గవర్నర్ చెప్పింది చేసుకుంటే వాళ్ళతో ఇదవుతుందండి. ఇందాక మీరు సమస్య నియంత గురించి మాట్లాడింది, జస్ట్ అభిప్రాయం కూడా కొద్దిగా నియంత గురించి తెలుసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు పర్మిషన్ ఇస్తే ప్లీజ్. నియంత నంబర్ 1 టీడీపీ, నియంత నంబర్ 2 వైసీపీ అండి. ఇదివరకటి కాలంలో ఎప్పుడు ప్రతిపక్షాన్ని గురించిన ఎప్పుడు వాళ్ళ కూర్చొని వాళ్ళది అధికారంలో కూర్చొని వాళ్ళ రోడ్ల మీద తిరిగేటట్టు చేశారు. సో రోడ్ల మీద తిరిగి ప్రజలకు కూడా ఏంటంటే అనవసరంగా పాపం రాజశేఖర రెడ్డి బిడ్డ రోడ్డు మీద తిరుగుతున్నాడని జాలిపడి వాళ్ళు కూడా ఆదరించారు. ఇప్పుడు ఈయన వచ్చి ఆయన్ని రానివ్వడం అలా లోపలికి. సో మున్నాళ్ళు కూడా కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటే నియంత్రణ నంబర్ 1, నియంత్రణ నంబర్ 2, ఈ నియంత్రణ పాలన నుంచి బయటపడాలండి. ఒక నూతన రాజకీయ ప్రక్రియ జరగాలి. అంతేగాని ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే వరం గారు ఒక పార్టీ అధికారంలో ఉంటే ఇంకో పార్టీ సపోర్ట్ చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా వెన్నుపోటు పొడిచి వచ్చాడు. ఆయన స్టేట్ కాదు. అలాగే ఈయన కూడా కాంగ్రెస్ ని వెన్నుపోటు పొడిచి వచ్చినట్టే జగన్మోహన్ రెడ్డి గారు కూడా. వీళ్ళిద్దరు కూడా ఒక రకమైన వెన్నుపోటు కాదు. వీళ్ళిద్దరూ అంటే ఒకరికొకరు కాపాడుకుంటున్నారు. ఈ రోజు వరకు లోకేష్ బాబు మీద కేసు లేదు. ఈ రోజు వరకు ఎవరు పెద్దవాళ్ళ మీద ఎవరి మీద కేసులు లేవు. చిన్న వాళ్ళు అక్కడ ఇక్కడ పట్టుకున్న సెక్రటరీలు. అది ఈ రోజు వరకు సిట్టు వాళ్ళు తెలుగుదేశం వేసిన సిట్టు పైన పెట్టలేదు, వీళ్ళు వేసిన సిట్టు పైన పెట్టలేదు. రిపోర్ట్లు వచ్చినాయి కానీ పైకి రావు. ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అనేది తెలుగుదేశంలోనే లేదు, ఇక్కడ లేదు. ఇద్దరు నియంతలే. వాళ్ళిద్దరికి ఏంటంటే వాళ్ళకి మద్దతు ఇస్తే అధికారులు మంచోళ్ళు, మద్దతు ఇవ్వకపోతే అధికారులు చెడ్డవాళ్ళు. నేను చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ జరగలేదు. ఎందుకు గత ప్రభుత్వానికి కూడా జ్యోతిలేరు గారు ఉన్నారు. ఒక్క మాట చెప్పానండి, వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు గ్రామ పంచాయతీలకు అధికారం ఇవ్వలేదు? గ్రామ పంచాయతీ ఎందుకు జరపలేదు? వాళ్ళు ఉన్నంతకాలం ఎందుకు ఖాళీగా కూర్చున్నారు? ఈయనకి ఆ అవకాశం ఎందుకు ఇచ్చారు? వాళ్ళే చేసి ఉంటే బాగుండేది కదా. ఎందుకంటే వాళ్ళు చేస్తే వాళ్ళు అధికారంలోకి రారు. ఎందుకంటే గ్రామాల్లో పరిస్థితి బాగాలేదు. రైట్. సార్ శ్రీనివాస్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
జ్యుడిషియరీతో వివాదాలు పెట్టుకోకుండా, ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు కూడా 89 మంది మీద కేసులు కూడా పెడతాం జరిగింది. అది నేనేమంటున్నా అంటే ఒక సామరస్యపూర్వకంగా ఏదైతే జ్యుడిషియరీ వ్యవస్థ ఉందో దాన్ని మనం గౌరవించాలి. వాళ్ళ గవర్నర్ గారు తప్పు చేసినా కూడా గతంలో మీరు చూసారు రామ్లాల్ గారిని కూడా డిస్మిస్ చేశారన్నమాట. అంటే ఆ స్థాయికి వెళ్లకుండా ప్రభుత్వం ఇప్పటికైనా కూడా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలి. నాకు ఎక్కువ సీట్లు ఉన్నాయి అని చెప్పేసి నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తానంటే ప్రజాస్వామ్యంలో అది సాధ్యమయ్యే పని కాదు. ఇది రాజరికంలో ఉన్నప్పుడు సాధ్యమయ్యే తప్పితే ఇవాళ మన ప్రజాస్వామ్యంలో ఉన్నాము. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. మీరు సొంత రాజ్యాంగం పెట్టుకుని మేము అందరి మీద దాడులు చేస్తాం, బెదిరిస్తాము. చివరికి ఎలక్షన్ కమిషనర్ గారు కూడా నాకు ప్రాణ రక్షణ లేదన్నారు. ఆయనే కాదు ఎంపీ గారు రఘురామకృష్ణరాజు గారు కూడా నాకు ప్రాణ రక్షణ లేదు అని చెప్పేసి ఇవాళ రాష్ట్రపతి గారిని కలిస్తే రాష్ట్రపతి గారు కూడా మీకు నేను ఎందుకంటున్నా అంటే రాజ్యాంగ రక్షణ కావాలి, అందుకని రాష్ట్రపతి గారు కూడా మీరు ఢిల్లీలో ఉండమన్నారు. ప్రభుత్వం ఇలాంటి తప్పులు చేయకుండా ఇప్పటికైనా సర్దిద్దుకుని చేసిన తప్పులకి బహిరంగంగా క్షమాపణ చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు ఒక సరైన పద్ధతిలో వెళ్ళి రమేష్ కుమార్ గారిని ఫైనల్ గా లాస్ట్ ఛాన్స్ ప్లీజ్, లాస్ట్ ఛాన్స్ ఫైనల్ కన్క్లూడ్ చేయండి సింపుల్ గా. ఇప్పుడు వర్మ గారు, మీరు ఏదైతే మనం ఇవాళ ఈ డిబేట్ పెట్టుకున్నామో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి మళ్ళీ ఈ ప్రభుత్వం అవకాశం ఇస్తుందా గవర్నర్ యొక్క విధానాన్ని బట్టి అని చెప్పేసి ఒక డిబేట్ చేస్తున్నామో, అవును, దీని మీద చెప్పుకోవాలనుకుంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి మాత్రం వాళ్ళు ఇప్పటికే చెప్పకనే చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. అప్పుడే ఇది సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి దీని మీద మేము ఏ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి. అంటే ఇది ఈ ప్రభుత్వం ఎందుకు నేను నియంత అన్నాను అంటే ఎక్కడ కూడా సాంప్రదాయాలను కానీ సంస్కృతిని కానీ లేదా రాజ్యాంగాన్ని కానీ దేన్ని కూడా గౌరవించకుండా విధానాలు తీసుకునేటటువంటి ప్రభుత్వం కాబట్టి దీన్ని నియంత ప్రభుత్వం అన్నాను నేను. రైట్. ఇందాక సత్యనారాయణ గారు ఒక చిన్న క్వశ్చన్ వేశారు నాకు, పంచాయతీ ఎన్నికలు గతంలో ఎందుకు జరపలేదు అని చెప్పేసి. ఆ జరపకపోవడం వల్ల నెహ్రూ గారు ప్లీజ్ టైం లేదు కన్క్లూడ్ చేయండి. మీరు ఏం చెప్పాలని నష్టపోయింది సార్. రైట్. ఎందుకంటే ఆ రోజు పంచాయతీ ఎన్నికలు జరిగితే హైట్ లో హీట్ మళ్ళీ ఎన్నికలు జరిగితే రిజల్ట్ ఇంకో రకంగా ఉంది. రైట్ నెహ్రూ గారు రాజకీయంగా నష్టపోయింది మాత్రం తెలుగుదేశం పార్టీ నష్టపోయింది. రైట్ నెహ్రూ గారు థాంక్యూ. అలాంటి వాళ్ళు చాలా ఒత్తిడి తెచ్చినా ఆ రోజు ఆ నిర్ణయం ఆయన తీసుకున్నారు. రైట్ థాంక్యూ. వెయిట్ 1 minute సూర్యనారాయణ గారు ఫైనల్ గా నెహ్రూ గారు ప్లీజ్. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి మాత్రం ఈవేళ తెరిచిన పుస్తకంలో కుర్చీ దులిపి మాత్రం కుర్చీ ఇవ్వడానికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా లేదు. రైట్. సూర్యనారాయణ గారు అని చెప్పేసి చాలా చెప్తున్నారు వాళ్ళు. రైట్ థాంక్యూ. సూర్యనారాయణ గారు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఇష్యూ మీద? మీరు ఇప్పటికైనా సరే మెట్టు దిగుతుందా అధికార పార్టీ? సూర్యనారాయణ గారు రైట్ ఫైనల్ గా మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఇప్పటికైనా మెట్టు దిగుతుందా ఈసీ విషయంలో, లేకపోతే ఇదే పట్టుతో ముందుకు సాగుతుందా? ఈసీని ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయడమే అధికార పార్టీ ధ్యేయమా? రైట్. సూర్యనారాయణ గారు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈసీ ఇష్యూలో? ప్లీజ్ వినిపిస్తుందా? సూర్యనారాయణ గారు వినిపిస్తుందా? సూర్యనారాయణ గారు చెప్పలేదు. రైట్. సూర్యనారాయణ గారు ఫైనల్ గా ఏం చెప్తారు నిమ్మగడ్డ రమేష్ ఇష్యూకో? రైట్. సత్యనారాయణ గారు ప్లీజ్ కన్క్లూడ్ చేయండి లాస్ట్. సార్ ఇందాక జ్యోతుల్ నెహ్రూ గారు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే నష్టపోయింది వాళ్ళ ప్రభుత్వం అని అంటున్నారు, కానీ నష్టపోయింది గ్రామ స్వరాజ్యం అండి. ఈ గ్రామాలకి 16,000 స్వరాజ్యం లేకుండా పోయింది. దానివల్ల ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా అప్పుడు స్వరాజ్యం వచ్చి ఉంటే ఈ అరాచకానికి కొద్దిగా తెరపడి ఉండేది, వైసీపీ అరాచకానికి కూడా. రైట్. సూర్యనారాయణ గారు వినిపిస్తుందా? సూర్యనారాయణ గారు వినిపిస్తుందా? ఫైనల్. ఉమేష్ యాదవ్ గారు ప్లీజ్ లాస్ట్ కన్క్లూడ్ చేయండి. నెక్స్ట్ ఓకే, ఇప్పటి వరకు ఏ అంశం అయింది? 3 రాజధానుల అంశం మీద క్రిస్పీగా కన్క్లూడ్ చేయండి. అసలు అంశం ఎలా వెళ్ళబోతుంది? 3 రాజధానుల విషయం, ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది. 3 రాజధానుల విషయంలో
ఫ్రమ్ ది లేమెన్స్ పర్స్పెక్టివ్ అసలు 3 రాజధానులు అంటే ఏంటి, ఆ బిల్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి? సో 3 రాజధానులు అంటే లెజిస్లేటివ్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్. ఇక్కడ పాయింట్ ఎక్కడ వస్తుంది అంటే జ్యుడిషియల్ క్యాపిటల్ మీరు ఏ విధంగా డిసైడ్ చేస్తారు? ఎందుకంటే సెక్షన్ 31 ఆఫ్ ది రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2014లో క్లియర్గా ద సీట్ ఆఫ్ ది క్యాపిటల్, ద సీట్ ఆఫ్ ది హైకోర్ట్ విల్ బి డిసైడెడ్ బై ది ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ అని ఉంది. సో ఎప్పుడైతే మన తెలంగాణ హైకోర్టు నుంచి మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పెట్టుకున్నామో అప్పుడు క్లియర్గా రీఆర్గనైజేషన్ యాక్ట్ పరంగా దాని ప్రొక్లమేషన్ ఎవరికైతే ప్రెసిడెంట్కి పవర్ ఇచ్చారో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 31 డిసెంబర్ 2014 సబ్జెక్ట్ టు కరెక్షన్ అండి. సో ఆ రోజు క్లియర్గా 2015 క్లియర్గా ఈ సీట్ ఆఫ్ ది ఏపీ హైకోర్టు వచ్చేసి అమరావతి చోటు ఉంటుందని చెప్పారు. అంటే ఏంటి ఇప్పుడు ది స్టేట్ గవర్నమెంట్, ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ is trying to overrule the decision pronounced, the proclamation of the President of India, which by itself is a constitutional misadventure and that's a constitutional monstrosity అంట నేను. రైట్ అండి, థ్యాంక్ యూ ఉమేష్ చంద్ర గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి వేల్పూర్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సూర్యనారాయణ రాజు గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి బొలిశెట్టి సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ జ్యోతుల్ నెహ్రూ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఈసీ అంశం రోజుకొక రగడగా మారింది. చివరిగా గవర్నర్ కోర్టులో ఈ బాల్ ఉండడంతో గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇచ్చింది, ఆయన్ని ఈసీగా కొనసాగించాలని. మరి వైసీపీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు చేపడుతుంది, ఎలాంటి అడుగులు వేయబోతుంది అన్నది సర్వత్రా ఉత్కంఠగా నెలకొనే అంశం. ఏదైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజుకొక విధంగా మలుపులు తిరుగుతున్నాయి. ఇదే ఆసక్తికరంగా అంశం. ఈ ఇష్యూ మీదే ఈనాటి మనం స్పెషల్ డిస్కషన్ గ్రీన్ సిగ్నల్. స్టే ట్యూన్ టు 990.